ఈ సిగ్మెంట్లు కూడా భారీ సైజులో ఉండడంతో, ఈ ట్రాఫిక్ సమస్య లేకుండా నైట్ టైమ్ 1:00కి, 2:00కి ఆ టైంలో నల్లపాడు నుండి ఈ సిగ్మెంట్‌లయితే భారీ, భారీ ట్రక్కుల వైపైతే తీసుకొచ్చారు. ఆ ట్రక్కుల ద్వారా ఒక ట్రక్కుకి ఒక సిగ్మెంటే పెట్టి తీసుకొచ్చారు. అంత భారీ సైజులో అయితే ఈ సిగ్మెంట్స్ ఉన్నాయి. ఈ మొత్తం సిగ్మెంట్లు మొత్తం అమర్చడంతో ఈ ప్రెజెంట్ ఈ 3 వంతెనల లెంత్ కూడా పెరిగింది. 35.6 మీటర్ల వరకైతే పెరిగింది. మీరిక్కడ చూడొచ్చు. ఇంకేంటంటే ప్రెజెంట్ ఈ ట్రాకులున్నాయి గదా! ఈ ఈ ఎక్స్‌టెన్షన్ వర్క్స్ కంప్లీట్ అవ్వంగానే ఇక్కడ కూడా ఈ ట్రాక్ కొత్తగా ఒక 2, 3 ట్రాకులయితే రాబోతున్నాయి. అలాగే మీరిక్కడ మొత్తం చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం. ఇదంతా ఏంటంటే గుంటూరులోని 1 టౌన్, 2 టౌన్ డివైడ్ చేసే ప్రాంతం అన్నమాట. చాలా కీలకమైన ఏరియా. అందుకనే దీనికి 3 నెలల క్రితమే ఈ పనులు స్టార్ట్ చేసినా త్వరగా పనులు కంప్లీట్ చేయడం కోసం ఇంతకుముందు గుంటూరు ఎంపీ కేంద్ర సహాయ మంత్రి అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేకంగా దీనికి కంప్లీటేషన్ కోసం ఒక డేట్ ఉండాలని చెప్పి, ప్రజలకి త్వరగా అందుబాటులో తేవాలని చెప్పి, ఇక్కడ ఒక డేట్ అయితే మెన్షన్ చేశారు. 25 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పి. దీంట్లోనే భాగంగా అంత స్పీడ్‌గా వర్క్స్ కంప్లీట్ చేయబోతున్నారు. ప్రెజెంట్ ఇంకా 3 రోజులే టైం ఉంది కాబట్టి త్వరగానే కంప్లీట్ చేసి ఇంకా ప్రజలకి అందుబాటులో తీసుకొస్తారు. మీరిక్కడ మొత్తం చూడొచ్చు. ఈ ట్రాకులు గాని, ఇక్కడ